హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపెక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనము ఈ వీడియోతో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీడియోలో మనము భవనాలన్నీ కూడాను తిలకించాం కదా. ఇంద్ర భవనం కానీ, వరుణ భవనం కానీ, యమలోకంలో భవనం కానీ, బ్రహ్మదేవుని యొక్క భవనం కానీ, అలాగే కుబేరుని యొక్క భవనం, ఇవన్నీ కూడా ఎలాగున్నాయి అనేది మనము లాస్ట్ వీడియోలో చూసాము, ముందు వీడియోలో చూసాము. ఈ వీడియోలో దాని తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తాడనమాట, ఎవరిని? నారద మునిని. ఆ యొక్క కాన్వర్జేషన్లోనే ఇప్పుడు ఆ భవనాల్లో ఎవరో నివసిస్తున్నారనేది మాట్లాడుకున్నాం కదా. ఆ భవనాలు ఎలా ఉన్నాయో దాంతో కలిపి ఆ మాట్లాడుకునే మధ్యలో ఒక మాట చెప్పుంటాడు అనమాట. ఏంటి అంటే, శంతనాది, పాండురాజు వీళ్ళందరూ కూడాను యమలోకంలో ఉన్నారు, కానీ హరిశ్చంద్రుడు ఒక్కడు మాత్రము ఇంద్రలోకంలో, అంటే ఏంటి, స్వర్లోకంలో ఉన్నాడు. ఎందుకు హరిశ్చంద్రుడు మాత్రం స్పెషల్? ఎందుకు ఆయనకు మాత్రము స్వలోక ప్రాప్తి ఎలా జరిగింది అనేది ప్రశ్న వేస్తాడనమాట ధర్మరాజు నారదమునిని. ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్తాడు. ఏంటి అంటే, హరిశ్చంద్రుడు ఎంతో గొప్పవాడని, ఆయన మొత్తం అన్ని రాజ్యాల్ని గెలిచి లాస్ట్లో చివరిగా రాజసూయ యజ్ఞం ఒకటి నిర్వహించాడని, అందువలనే ఆయనకి స్వర్లోక ప్రాప్తి కలిగిందని కూడాను ఆయన నారదముని ధర్మరాజుకి చెప్తాడనమాట. అలాగనే ఆయన రాజసూయ యజ్ఞం చేసినప్పుడు కానీ మొత్తం ఉన్న రాజ్యాలన్నీ కూడాను ఆయన గెలిచి, అలాగే చతుస్సముద్రాల కవతలో ఉన్న రాజ్యాలను కూడా ఆయన గెలిచిన తర్వాతనే ఆయన రాజసూయ యజ్ఞం చేసినాడనమాట. ఆ రాజసూయ యజ్ఞంలో చేసినప్పుడు కూడా దానాలు కానీ ధర్మాలు కానీ ఎన్నో చేసి, అంటే మామూలుగా ఒక యజ్ఞానికి చేసే దానికన్నా 7 రెట్లు ఒక్కొక్కరికి ఆయన దానం చేయడం కానీ, ఇలా ఎన్నో పుణ్యాత్మకమైన కార్యాలు చేయడం వల్ల ఆయనకి స్వలోక ప్రాప్తి కలిగింది అని నారదముని చెప్తాడనమాట. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏంటి అంటే, నారదముని అన్ని లోకాలు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి పాండు మహీపతిని కలుస్తాడనమాట. యమలోకంలో ఉన్న పాండు మహీపతిని కలుస్తాడు. అప్పుడు పాండు మహీపతి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఏంటి అంటే, తన అగ్రజుడైన యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి ఆ రాజసూయ యజ్ఞం ఒకటి నిర్వహించమని చెప్పమని ఒక చిన్న రిక్వెస్ట్ లాగా చెప్తాడనమాట. ఎందుకు అంటే, ఆ రాజసూయ యజ్ఞము యుధిష్ఠిరుడు చేయడం వల్ల యుధిష్ఠిరుడు ఒక్కడే కాదు, వాళ్ళ మొత్తం వారి యొక్క యాన్సిస్టర్స్ అంతా కూడాను స్వర్గలోక ప్రాప్తి కలగడానికి అర్హులవుతారనమాట. కాబట్టి వెంటనే యుధిష్ఠిరుడిని ఆ యొక్క రహస్య యజ్ఞం ప్రారంభించమని చెప్పమన్నట్టుగా నారదమునిని రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఆ యొక్క రిక్వెస్ట్ వల్లనే నారదముని యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి, ఆయన ఏంటి, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఏంటి, రాజు ఎలా ఉండాలి దాన్ని అవన్నీ కూడాను, అంటే వాటిని కూడాను కొన్ని సజెషన్స్ ఇచ్చినారు నారదముని. దాని తర్వాత భవనాలు ఎలా ఉన్నాయనేది కూడా ఒక మాట చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఈ యొక్క రహస్య యజ్ఞం గురించి కూడా, అంటే పాండు మహీపతి యొక్క రిక్వెస్ట్ గురించి కూడా చెప్పి, ఆయన అక్కడి నుంచి సెలవు తీసుకొని నారదముని ఆయనతో వచ్చిన వాళ్ళందరూ కూడాను వారి యొక్క లోకానికి తిరిగి వెళ్ళిపోతారనమాట. అలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ధర్మరాజు ఏం చేశాడంటే, అన్ని విషయాలు కూడాను అప్పటి నుంచి స్టార్ట్ చేశారనమాట. రహస్య యజ్ఞానికి కావాల్సిన వస్తువులన్నీ సేకరించడం కానీ, జరగాల్సిన కార్యాలన్నీ దానికి సంబంధించినవన్నీ కూడాను చూడడానికి స్టార్ట్ అవుతాడనమాట. ఆయనకు అసలు టైమే లేకుండా, అంటే ఏంటి, సమయమే గ్యాప్ లేకుండా ఆ యొక్క రహస్య యజ్ఞంలో ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. అయినా కూడా ఆయనకు ఒక చిన్న అనుమానం లాగా, అంటే ఏంటి, ఎక్కడో ఏదో, అంటే నేను చేయగలనా? రహస్య యజ్ఞం అంటే అది చిన్న యజ్ఞం కాదనమాట. మొత్తం అన్నీ కూడాను గెలవాలి, అన్ని రాజ్యాలు గెలవాలి, చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడాను యాక్సెప్ట్ చేయాలి. ఏంటి, ఆ రహస్య యజ్ఞం చేయడానికి అర్హుడే. అంతేకాదనమాట, నారదముని వెళ్తూ వెళ్తూ ఇంకొక మాట కూడా చెప్తారు. ఏంటి అంటే, రహస్య యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మరాక్షసులు కానీ, చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు కానీ ఎంతోమంది ఆ యజ్ఞాన్ని కంప్లీట్ కానివ్వకుండా చేయడానికి చాలామంది చూస్తారు. కాబట్టి నీ తమ్ముళ్ళు నీకు ఉన్నారు, ఏంటి, రక్షణగా అలా నీ యొక్క పవర్గా, కాబట్టి నువ్వు ఈ రహస్య యజ్ఞం చేయడానికి అర్హుడివి అని చెప్పేసి, అలాగే కాషన్ ఏంటి, ఎంతోమంది దీన్ని ఆపడానికి చూస్తారు, ఆపకుండా నువ్వు నిర్వహించాలి అనేది ఒక కాషన్ కూడా చెప్పేసి నారదముని వెళ్ళిపోయి ఉంటారు అనమాట.
దాని గురించి ఆలోచించి ఆ యొక్క విషయాన్నే ఆలోచించి ధర్మరాజు ఏం చేయాలి అన్నట్టుగా ఒకరోజు సభలో అందరిని ఆప్తుల్ని కానీ అలాగే శ్రీకృష్ణ ద్వైపాయన మహాముని అంటే ఎవరు వేదవ్యాసుల వారు కానీ అలాగే కౌముదాది మహామునులను కానీ వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకరోజు సభలో ఈ రహస్య యజ్ఞం గురించి మాట్లాడతారనమాట. ఆ రహస్య యజ్ఞం గురించి కానీ అసలు ఏం జరిగింది ఆ వృత్తాంతం అంతా చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరినీ కూడా అంటే పిలిచి ఆ రహస్య యజ్ఞం గురించి కానీ అంటే ఏంటి నారదముని చెప్పినట్టు అంటే పాండు మహీపతి యొక్క కోరిక ప్రకారం మనం చెయ్యాలి కదా అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. కానీ ఈ రహస్య యజ్ఞం నేను చేయగలనా లేదా అన్న డౌట్ నాకు ఉంది అన్నట్టుగా ధర్మరాజు వాళ్ళ ముందర వ్యక్తపరుస్తాడనమాట ఆ డౌట్ని. దానికి గాను వాళ్ళందరూ కూడాను ఏమీ లేదు, నీకంటే కూడాను ఎవరు గొప్పవారు లేరు అంటే నీకంటే అర్హుడు ఎవరు లేరు ఈ రహస్య యజ్ఞం చేసేదానికి ఈ యొక్క భూలోకంలో, కానీ కాబట్టి నువ్వు ఖచ్చితంగాను ఈ యొక్క రహస్య యజ్ఞం చెయ్యొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సరే వాళ్ళు చెప్పినారు కదా అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆయన ఇంకొక మారు ఆలోచించి వెంటనే తన కొంతమంది చారుల్ని వాళ్ళ దగ్గర ఆప్తుల్ని పిలిచి వెంటనే వెళ్ళి ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుల వారిని పిలుచుకురావాలి. ఎందుకు అంటే శ్రీకృష్ణుల వారు పురుషోత్తముడు కదా, ఆయన అప్పటికే దేవుడు అంటే అలాగ చూస్తారు కదా, కాబట్టి శ్రీకృష్ణుల వారు ఎంతో గొప్పవారు. ఆయన్ని పిలిచి శ్రీకృష్ణుడు ఏమని చెప్తే ఎట్లా చెప్తే అలా చేద్దామని చెప్పేసి శ్రీకృష్ణుని వెంటనే తోడుకొని రమ్మని చెప్పి పంపిస్తాడనమాట. అలా వాళ్ళు ఆ ఆప్తులు కూడా వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పేసరికి శ్రీకృష్ణుడు కూడా వెంటనే రథాన్ని అధిరోహించి ఇంద్రప్రస్థం చేరుకుంటాడనమాట. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం చేరుకున్న విషయం తెలుసుకున్న వెంటనే ధర్మరాజు శ్రీకృష్ణుడికి ఎదురు వెళ్ళి ఆయనకు చేయాల్సిన గౌరవ మర్యాదలు చేసి తీసుకొస్తాడనమాట, సభలోకి తీసుకొస్తాడు. సభలోకి తీసుకొచ్చిన వెంటనే శ్రీకృష్ణుల వారు ఫస్ట్ కుంతిమాత దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని దాని తర్వాత భీమసేనుని కౌగలించుకొని అర్జున నకుల సహదేవులకి ఆశీర్వచనాలు ఇచ్చి ఆయనకి స్పెషల్గా ఏర్పాటు చేసి ఉంటాడనమాట ధర్మరాజు ఒక పీఠాన్ని. ఆ యొక్క పీఠం అధిరోహించి కూర్చుంటాడనమాట. దాని తర్వాత ధర్మరాజు యుధిష్ఠిరుడు తన యొక్క విషయాన్ని కానీ తన కండిషన్ అంతా కూడాను శ్రీకృష్ణుడికి చెప్తాడనమాట. దానికి కానీ శ్రీకృష్ణుడు దీనికన్నా మంచి అవకాశం ఇంకొకటి లేదు, నీకంటే అర్హుడు కూడా ఎవరూ లేరు, కాబట్టి నువ్వు ఈ యొక్క రహస్య యజ్ఞము చెయ్యాలి అన్నట్టుగా చెప్తాడనమాట. అలాగే ఈ రహస్య యజ్ఞాన్ని ఆపడానికి ఎంతోమంది వస్తారు, కానీ ఆ ఆపడానికి వచ్చిన వాళ్ళని ఎదిరించగల శక్తి ఈ యుధిష్ఠిరుడికి ఉంది. ఎవరు అంటే ఏంటి అంటే ఆయన యొక్క నలుగురు తమ్ముళ్ళు కూడాను అంత పరాక్రమవంతులు, ఎవరినైనా కూడాను జయించగల, చుట్టూ మొత్తం భూతలాన్ని మొత్తం జయించగల శక్తి శౌర్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి ఏమీ చింతలు పెట్టుకోకుండా వెంటనే రహస్య యజ్ఞం చెయ్యి అన్నట్టుగా శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్తారనమాట. అలాగే ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తారనమాట. ఏంటి అంటే ప్రాచీన కాలంలో జమదగ్ని కుమారుడు భార్గవరాముడు అంటే ఎవరు పరశురాముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నో మార్లు ఈ యొక్క రాజవంశాలన్నీ కూడాను అక్కడికక్కడే నిర్మూలించాడు కదా. అప్పుడు ఆ నిర్మూలనలో కూడా రెండు రాజవంశాలు మాత్రం మిగిలిన ఏంటి అంటే ఐల కులము మరియు ఇక్ష్వాకు వంశము. ఈ రెండు కులాలు మాత్రము ఈ యొక్క నిర్మూలనలో భాగం కాకుండా అంటే అవి రెండు మాత్రము ఉండిపోయినాయి. ఎందుకంటే భార్గవరాముడు అందరినీ సంహరించలేదు, ఓన్లీ దుష్ట నృపతులను మాత్రమే సంహరించాడు. ఈ రెండు కులాల్లో వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేశాడు. ఇప్పుడు మనకు ఉన్న రాజవంశాలన్నీ కూడా ఈ రెండు కులాల నుంచి చిన్నగా ఆవిర్భవించినవే. అలాంటి నృపతుల్ని కొంతమంది ఆ యొక్క రాజవంశీయుల్ని కొంతమందిని సంహరించి జరాసంధుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఈ యొక్క రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్య రాజవంశీయులు ఈ రెండు కులాల నుంచి వచ్చిన వాళ్ళని సంహరించి ఎంతో అహంకారంతో విర్రవీగుతూ ఉన్నాడు. దీనికి తోడు ఈ యొక్క జరాసంధుడికి శిశుపాలుడు అని, ఎవరు శిశుపాలుడు అంటే చేది దేశం యొక్క మనిషి అయిన శిశుపాలుడు చేరి, ఈ శిశుపాలుడు అంత మంచివాడు కాదనమాట. ఆయన కూడా ఎంతో గ్రీడ్తో ఉంటాడు, ఎంతో అహంకారం. కానీ అసలు ఒక మనిషి లైఫ్ని కానీ వాటిని
సరిగ్గా తీసుకోకుండా అలా ఉంటాడనమాట శిశుపాలుడు. అలాంటి వాడు ఈ జరాసంధుడికి రైట్ హ్యాండ్ మ్యాన్గా మారి జరాసంధుని యొక్క సైన్యాధిపతిగా మారి ఈ సైన్యాన్నంతా కూడాను కంట్రోల్ చేస్తూ ఉన్నాడనమాట. వీళ్ళిద్దరికి తోడు ఈ శిశుపాలుని దగ్గర ఇద్దరు ఉన్నారనమాట. ఎవరు అంటే హంస, డిబకు అని ఇద్దరు ఆప్తులు ఉన్నారనమాట. ఆ ఆప్తులు ఏంటి అంటే ఎవరు కూడాను వాళ్ళిద్దరిని కూడాను ఓడించలేరు అనమాట. వాళ్ళిద్దరి ప్రాణం ఒకటి అన్నట్టుగా వాళ్ళు యుద్ధం చేస్తారనమాట. కాబట్టి వాళ్ళిద్దరిని ఓడించడం కష్టం అన్నట్టుగా, అంటే వీళ్ళిద్దరు కూడాను హింసాత్మకులు. అలాగే వీరి యొక్క మొత్తం జరాసంధుని యొక్క మిగతా అల్లాయిస్ ఎవరున్నారో వాళ్ళ గురించి కూడాను శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. ఏంటి, ఈ యొక్క హంస డిబాకులు ఒక సేనని, మహాసేనని ముందుకు తీసుకెళ్తారు కదా, దాని పేరు కౌశిక చిత్రసేన అని కూడా చెప్తారనమాట. అలాగే పశ్చిమ దేశాధిపతి అయిన భగదత్త ఈ యొక్క పాండుమహీపతికి మంచి మిత్రుడు. కానీ ఈ జరాసంధుని పేరు వల్ల గజగజ వణికిపోతున్నాడు. ఆ పేరు వింటేనే గజగజ వణికిపోతున్నాడు. ఆ యొక్క భయంతోనే మీతో ఆయన మంచిగా మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా జరాసంధుని వల్ల ఆయన ఆ యొక్క భయం చేత జరాసంధుడికి జరాసంధుడు ఏం చెప్తే ఆ పని చేస్తూ అలాగా పడున్నాడు. అలాగే ఇంకా అంగవంగ కిరాత పుండ్ర దేశాధీశుల్లో ఒకడైన పౌండ్రక వాసుదేవుడు నా పేరుతో గల ఒక మనిషి, వాడు ఏం చేస్తున్నాడంటే నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో అలాగనే నా యొక్క క్యారెక్టరైజేషన్ అంతా కూడాను నన్ను ఫాలో అవుతూ కానీ నన్ను అపోజ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరో జరాసంధుడు యొక్క స్నేహితులు ఆ అపోజ్ చేయడం చేతనే నా మీద కక్షతో ఆ జరాసంధుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు జరాసంధుడికి నాకు ఈ యొక్క ప్రాబ్లము అంటే కంసుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరు శ్రీకృష్ణుని యొక్క మేనమామ కంసుడు కూడా కిరాతకుడు కదా. ఆ యొక్క కిరాతకుని నేను సంహరించాను. ఆ యొక్క కిరాతకుని యొక్క భార్య ఈ జరాసంధుని యొక్క కూతురు అనమాట. ఆ యొక్క భార్య వెళ్ళి జరాసంధుడికి ఫుల్గా ఎక్కిచ్చింది నా మీద. నన్ను ఎలాగైనా కూడాను, అంటే తన యొక్క భర్తని చంపాను కాబట్టి నన్ను ఎలాగైనా ఓడించాలా అన్న దీంతో జరాసంధుడికి నా మీద ఎంతో ఇదిగా చాడీలు చెప్పి నాతో యుద్ధానికి ప్రేరేపించింది. అంత మాకు వాళ్ళకి అంత ఇది ఉంది అన్నట్టుగా చెప్తాడనమాట. అలాగే జరాసంధుడి మిగతా అల్లాయిస్ ఎవరు ఉన్నారు అంటే దక్షిణ దేశంలో కరుషుడు, కలభుడు, నకులుడు, సంకర్షణుడు, మనోదత్తుడు, సాల్వేయుడు, యవనుడు వీళ్ళందరూ కూడాను జరాసంధుని వర్గీయులే. అలాగే ఉత్తర దేశంలో చాలా విఖ్యాతులైన అష్టాదశ వంశాల నరేశ్వరులందరూ కూడాను, ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క జరాసంధుని వర్గం వారే అని కూడా చెప్తాడనమాట. ఇలాగా వీళ్ళు కాకుండా ఇంకా మిగతా దేశాల్లో ఉత్తర పాంచాలం కానీ, సూరసేనము, కళింగము, పులిందము, పుష్కరము ఇలా మొదలైన రాజ్యాల యొక్క నరేశ్వరులందరూ కూడాను అడవుల్లోకి భయపడి పారిపోయి అక్కడ నివసిస్తున్నారు. ఇంత కిరాతకుడు జరాసంధుడు. ఇలాంటి కిరాతకుడిని నువ్వు ఓడిస్తే అంటే ఏంటి, ఓడించిన చేత నీకు రాజసూయజ్ఞానికి ఇంకా అర్హత పెరుగుతుంది అన్నట్టు చెప్తాడనమాట. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాడనమాట. ఏంటి అంటే ఒకసారి ఈ జరాసంధుడు మా యొక్క ద్వారక మీద దండెత్తి వచ్చాడు. మేము ఎంతో, అంటే మా సేన వాళ్ళ సేన రెండు సేనలు ఎంతో యుద్ధం చేశాయి. వాళ్ళ అల్లాయిస్ అందరూ కూడా వచ్చి హెల్ప్ చేశారు. మేము మాత్రం అలా యుద్ధం చేస్తూనే ఉన్నాం. కానీ మేము జరాసంధుని ఓడించగల సత్తా, ఆ పవర్ అనేది మా దగ్గర ఉందా లేదా అన్న డౌట్లోనే ఉన్నాం. అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ లేదనమాట. వీళ్ళు గెలుస్తారు అన్న కాన్ఫిడెన్స్, ఎవరు గెలుస్తారో తెలియనంత ఇదిగా ఆ యొక్క యుద్ధం జరుగుతుందన్నమాట. ఎవరైనా గెలవచ్చు. జరాసంధుడికి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పలేము, ఇటు ద్వారకా నగరికి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పలేము అనమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక పరిష్కారం ఆలోచించి ఏం చేస్తారంటే, హంస అనే ఉన్నాడు కదా, వాడు చనిపోయాడు అని చెప్పేసి డిబకుడికి చారుల ద్వారా తెలిసేలా చేస్తారనమాట. ఇలా తెలిసిన వెంటనే డిబకుడు ఏం చేస్తాడంటే సూసైడ్, అక్కడే తన యొక్క అస్త్రంతోనే సూసైడ్ చేసుకొని చనిపోతాడనమాట. ఈ విషయము హంసుడికి తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే ఆయన, నా స్నేహితుడు లేని ఈ లోకంలో నేను ఉండలేనని ఈయన కూడా
యమునా నదిలోకి దూకేసి ఈయన కూడా మరణిస్తాడనమాట. అలాగ వాళ్ళిద్దరిని సంహరించడం చేత జరాసంధుడు ఒక బ్యాక్ స్టెప్ వేసి అలాగా వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళందరూ కూడాను అయినా కూడా వీళ్ళ యుద్ధం అలానే జరుగుతూ ఉంది. అంటే ఏంటి, హాట్ వార్ అయిపోయింది, కోల్డ్ వార్ జరుగుతూ ఉంది అన్నట్టుగా చెప్తాడనమాట శ్రీకృష్ణుల వారు. అలాగే ఈ యొక్క యుద్ధం వల్లనే మేము మధురని వదిలేసి ఇక్కడ ద్వారకకు వచ్చి ద్వారకలో నివసిస్తున్నాము. అంటే ఏంటి, మనము ఎక్కడ చూసినా కూడా మధుర నుంచి ద్వారకకి శ్రీకృష్ణుల వారు వచ్చింది మనం చూస్తాం అనమాట. ఏంటి, అప్పుడే కదా ఈ యొక్క రాధాదేవిని కలవడం కానీ ఇవన్నీ కూడా జరిగేది ఎక్కడ, ద్వారకలో జరుగుతుంది. ముందు మధురలో కదా ఉంటారు. ఈ యొక్క యుద్ధం వల్లనే మధురను విడిచి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ద్వారకా నగరిలో ఉంటున్నాము అన్నట్టుగా చెప్తాడనమాట. ఆ యొక్క రైవతిక పర్వతం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, అక్కడ వాళ్ళ యొక్క భవనం ఏది, వాళ్ళ యొక్క దుర్గాన్ని నిర్మించుకొని, ప్యాలెస్ నిర్మించుకొని అక్కడ ఉంటున్నాము అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలా ఉంటున్నా కూడా ఈ జరాసంధుడికి తన దుశ్చర్యలన్నీ అక్కడితో ఆగలేదు. ఏం చేశాడు అంటే, ఒక కారాగారంలో ఎవరైతే ఓడిపోయిన రాజులందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ వేసి ఎంతో చిత్రహింసలు చేసి, అలాగే లాస్ట్ చివరిగా ఒక్కొక్కరిని భైరవ పూజకి సాక్రిఫైస్గా వాడుతూ ఉన్నాడు. ఇంత క్రూర కఠినాత్ముడు ఈ జరాసంధుడు. వీనిని ఓడిస్తే మనకి ఈ రహస్య యజ్ఞానికి అర్హత ఇంకా పెరుగుతుంది అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే ఏంటి, వీళ్ళ రహస్య యజ్ఞానికి మెయిన్గా అడ్డుపడేది కూడా వీళ్ళే కాబట్టి వీళ్ళని ముందుగానే మనము ఈ ముళ్ళును ముందుగానే తొలిచివేస్తే మనకి ఏమీ అడ్డంకులు కూడా ఉండవు అన్నట్టుగా శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. అలాగే ఇంకొకటి చెప్తారు, ఏంటి అంటే, ప్రాచీన కాలంలో ఒక 5 మంది అవనీశ్వరులు మహాసార్వభౌములు ఈ మొత్తం భూతలాన్ని మొత్తం పరిపాలించారు. వారు ఎవరు అంటే, ప్రజా పరిరక్షణల నైపుణ్యంతో భగీరథుడు, శాస్త్ర పరాజయ చాతుర్యంతో యవనాశ్వుడు, అపార తపోబలంతో కార్తవీర్యార్జునుడు, భుజ విక్రమ శక్తితో భరతుడు, ధనధాన్య సమృద్ధితో మరత్తుడు ఈ యొక్క మహీతల సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సామర్థ్యాలన్నీ కూడా నీకు ఏకకాలంలో ఉన్నాయి. ఎవరు ఎలాగున్నాయంటే, మీ 5 పంచపాండవులకి ఈ యొక్క సామర్థ్యాలు మీకు ఉన్నాయి. కాబట్టి నీకన్నా అర్హుడు ఎవరున్నారు ఈ యొక్క రహస్య యజ్ఞం చేయడానికి, కాబట్టి వెంటనే రహస్య యజ్ఞాన్ని ప్రారంభించు, నువ్వే చెయ్యి అన్నట్టుగా శ్రీకృష్ణుల వారు చెప్తాడనమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్తాడు, ఏంటి అంటే, ఎంత బలవంతుడైనా ఆ యొక్క జరాసంధుడు తన యొక్క మదోన్మత వల్లనే ఆయన నశిస్తాడు అని కూడా శ్రీకృష్ణ వారు చెప్పి అక్కడ దీంతో ఈరోజు మన వీడియో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెలిపిక్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.